హాయ్ అండి, దిస్ ఈజ్ సిలికాన్ మొబైల్స్. ఈరోజు మనం 9A మొబైల్ ఛార్జింగ్ ప్రాబ్లం తోటి వచ్చిందండి. అది చూద్దాం. అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చూద్దాం అని చెప్తున్నానంటే, మాకు ఈ సీజన్లో రైనీ సీజన్లో ఏం జరిగిందంటే పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడటం వల్ల నైట్ టైం కస్టమర్లు ఎవరైతే ఛార్జింగ్ పెట్టి పడుకుని నిద్రపోయే అలవాటు ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పిడుగులు ఉరుములు వచ్చినప్పుడు మొబైల్స్ ఛార్జింగ్ ఎవరైతే పెట్టున్నాయో వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయండి. ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఆ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా మనం ట్రేస్ చేయాలి, ఏ కాంపోనెంట్స్ డ్యామేజ్ అయినాయి అని మనం ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో పర్టికులర్గా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ సీజన్లో దగ్గరగా మాకు ఒక 10-15 మొబైల్స్ దాకా ఈ పిడుగుపాటు వల్ల డ్యామేజ్ అయ్యి ఛార్జింగ్ సెక్షన్ డ్యామేజ్ అయ్యి ఛార్జింగ్ అవ్వకపోవటము, ఫేక్ ఛార్జింగ్లు అవ్వటము, తర్వాత ఛార్జింగ్ అవుతున్నట్టుగా లోగోస్ చూపించటము, ఒకసారి ఛార్జింగ్ అవుతున్నట్టు ఒకసారి అవ్వనట్టుగా చూపించటం, ఇలాంటివి ఎక్కువగా చూసాము మేము. సో వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎలా ఫాల్ట్ ఫైండ్ చేయాలి అనేది, ఎనీ మొబైల్ ఛార్జింగ్ సెక్షన్తో వస్తే ఎలా ఫాల్ట్ ఫైండ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ మనం వోల్టేజెస్ ఎలా తీయాలి. నేను అంత హాట్ టెస్ట్లో చూస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే పిడుగు వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి మనకి డయోడ్ మోడ్లో ఎక్కువ వాల్యూస్ ఓవర్గా రావటం లేదంటే లోగా రావటం అట్లాంటివి చూపిస్తాయి. కొంత క్లమ్జీగా ఉండిద్ది మనకి. అందుకోసమనే వోల్టేజ్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదిగో 3 volts వచ్చింది. వి బస్ లైన్ 3 volts రాకూడదు, 3 volts వచ్చింది. వి బ్యాట్ లైన్ వోల్టేజ్ లేదు. విపిహెచ్ ఇదిగోండి, వి బస్ లైన్ 4.8 వచ్చింది. ఇప్పుడు ఇది ఎంఐడి క్యాప్ అండి, ఇది కూడా 4.3 వచ్చింది. ఇది వచ్చి విపిహెచ్ లైన్ అండి, 0 వచ్చేసింది. వి బస్ లైన్ 4.8 వచ్చింది. ఎంఐడి క్యాప్ 3 volts వచ్చింది ఈసారి. ఇక్కడికి అది బూట్ క్యాప్ అండి, 2.3 వచ్చింది. అక్కడికి అంటే డ్రాప్ అవుతుంది వోల్టేజ్. ఫస్ట్ వచ్చిన దానికన్నా కూడా క్రమేపీ తగ్గుతుంది. బూట్ క్యాప్కి సెకండ్ సైడు 9 volts రావాలి, అది రావట్లేదు, 0 వచ్చింది. సో ఇది ఏంటంటే ప్రైమరీ లైన్లోనే ఇష్యూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎందుకంటే వోల్టేజ్ మన ఐసీలోకి ఇన్ అయిన తర్వాత ఎంఐడి క్యాప్ ఫిల్టర్ చేసిన తర్వాత మనకి విపిహెచ్ అనేది జనరేట్ అవ్వాలి. బూస్ట్ క్యాప్ దగ్గరికి వెళ్ళాలి. బూస్ట్ క్యాప్ బూస్ట్ చేసిన తర్వాత విపిహెచ్ అనేది జనరేట్ అవ్వాలి. సో విపిహెచ్ రావట్లేదు దీనికి. అందుకని ఐసీని రిమూవ్ చేస్తున్నాను నేను. ఐసీని రిమూవ్ చేసి ప్యాడ్ వాల్యూస్ తీసి మనం ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి ఐడెంటిఫై చేద్దాం. సహజంగా ఈ ప్రాబ్లం అనేది మనకి ఛార్జింగ్ పిన్నులు ఉన్న లూజ్ కాంటాక్ట్ ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. కానీ ఇది ఛార్జింగ్ పిన్ను లూజ్ కాంటాక్ట్ లేదు. ఆల్రెడీ కస్టమర్ వేరే చోట చూపించారు, పిన్ను మార్చారు, ఐసీలు మార్చారు. అయితే ఇది ఐసీ కూడా వేరే ఐసీ వేసారండి. కంపాటబుల్ ఐసీయా కాదా అనేది కూడా చూద్దాం. ఇదిగోండి, డయోడ్ మోడ్ వాల్యూస్లో ప్యాడ్ వాల్యూస్ తీస్తున్నాను. ఫస్ట్ పిన్ దగ్గర నుంచి ఇది యాంటీ క్లాక్లో చూడాలి. అన్నీ కూడా ఆల్ డయోడ్ మోడ్ వాల్యూస్ చూద్దాం. 6, సెకండ్ పిన్ వచ్చి 7, థర్డ్ పిన్ వచ్చేటప్పటికి అన్ని ప్యాడ్ వాల్యూస్ చేస్తున్నానండి. చూడండి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాడ్ వాల్యూ తీస్తున్నాను. ఎందుకు డ్రాప్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం ప్యాడ్ వాల్యూ తీస్తున్నాను నేను. బిక్యూ ఐసీలు అంటారండి ఇవి. బిక్యూ ఐసీలు ఈజీగా మనం ఇలా రిపేర్ చేయవచ్చు.
ప్యాడ్ వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయండి. ఇప్పుడు వరకు అన్నీ కరెక్ట్గా వచ్చిన ప్యాడ్ వాల్యూస్ 0.354, 0.355, 0.0 గ్రౌండ్ అండి. అది రెండు కూడా గ్రౌండ్ వస్తాయి. .357. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ కూడా మనం చూసినవన్నీ కరెక్టా కాదా ఏంటి అనేది డయాగ్రామ్లో కూడా మనం కంపేర్ చేసి చూద్దాం. ఎందుకంటే అతను ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐసీ చేంజ్ చేశారు, ఐసీ నెంబర్ వేరు. సో అది అతను కరెక్ట్గా మ్యాచ్ చేసాడా లేదా, అది మ్యాచ్ అవుతుందా లేదా, జెన్యున్గా ఈ మొబైల్ వేరే షాప్ అతను ఆల్రెడీ ఐసీని రీప్లేస్ చేశాడు కనుక సో ఆ ఐసీ నెంబర్ వేరుగా ఉంది. డిఫాల్ట్గా ఈ 9Aకి వచ్చే ఐసీ నెంబరు వేరుగా ఉంటుంది. సో ఈ రెండింటిని నేను కంపేర్ చేసి చూసే ప్రయత్నం చేస్తున్నాను. రెండు ఐసీలు పాయింట్లు అంటే లైన్ నేము, అది గ్రౌండా, పాజిటివ్ లైనా, ఎన్సీఏ అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాను. రెండిట్లోనూ లైన్ నేమ్ కూడా రెండు మ్యాచ్ అవుతున్నాయా లేవో అని చెక్ చేస్తున్నాను నేను. ప్రతి లైన్ కూడా మ్యాచ్ అయింది నేను చెక్ చేసినప్పుడు. మీకు కూడా చూపిస్తున్నాను అదే చూడండి. ప్రతి లైన్ నేమ్ మ్యాచ్ అయింది, ఎన్సీలు మ్యాచ్ అయినాయి, గ్రౌండ్ మ్యాచ్ అయినాయి. సో రెండు సేమ్ ఐసీలే. నెంబర్ చేంజ్ అయినా పనితీరు మాత్రం రెండిటిది ఒకటే అనమాట. రెండు ఐసీలు పని ఒకేలాగా చేస్తాయి. అది ఎలా చెప్తున్నాను నేనంటే, ఫస్ట్ పిన్ దగ్గర నుంచి 24వ పిన్ దాకా రెండు ఐసీల్లోనూ ఒకే నేమ్ను కలిగి ఉన్నాయి. అందుకని నేను ఆ నేము లైను ఒకేలాగా ఉన్నాయి కనుక సేమ్ ఐసీ. ఎన్సీలు కూడా దీనిలో ఎలా ఉన్నాయో దానిలో అలా ఉన్నాయి. గ్రౌండ్లు కూడా రెండు ఐసీల్లోనూ సేమ్గా ఉన్నాయి. అందువల్ల ఈ రెండు ఐసీలు పనిచేస్తాయి, కరెక్ట్గా ఉంటాయి. బట్ అయితే మనకి ఇక్కడ ఐసీ ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఐసీలో ఉన్నటువంటి అంటే వాల్యూస్, ఇన్పుట్ వాల్యూ, అవుట్పుట్ వాల్యూస్, వోల్టేజెస్ మనకి రాంగ్ వచ్చినాయి. సో అందుకని మనం ఐసీ తీసి అసలు కరెక్టా కాదా అని బిట్ మ్యాప్లో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఐసీని రీప్లేస్ చేయాలి. అంటే ఐసీని వేయాలి. ఇప్పుడు మదర్ బోర్డ్లో వేసి మళ్ళీ కొత్త ఐసీని వేసి చెక్ చేద్దాం. ఇప్పుడు వాల్యూస్ కూడా సేమ్లా వచ్చినాయి అంటే ఇంకా ఫర్దర్గా ఏమున్నాయో చెక్ చేయాలి. బహుశా 100% ఐసీ వేస్తే కరెక్ట్గా రావాలి. ఎందుకు అంటే మనకు అవుట్పుట్స్ అన్నీ ఆ ఐసీలో రాంగ్ చూపించినాయి. సో మనం డయోడ్ మోడ్ వాల్యూస్లో ప్యాడ్ వాల్యూస్ అన్నీ తీసాం, కరెక్ట్ వచ్చినాయి. కరెక్ట్ ప్యాడ్ వాల్యూస్లో వచ్చినప్పుడు మదర్ బోర్డ్లో ప్రాబ్లం లేదని నేను ఐడెంటిఫై చేశాను. సో అందుకని కొత్త ఐసీని వేస్తున్నాను, పాత ఐసీ వేయకుండా కొత్త ఐసీ వేస్తున్నాను. అంటే ఐసీ కంప్లైంట్ ఉందేమోనని అనుమానంతో నేను ఇప్పుడు ప్యాడ్ వాల్యూ కరెక్ట్ వచ్చిందనుక కొత్త ఐసీ వేస్తున్నాను. కొత్త ఐసీ వేసినప్పుడు మళ్ళీ వోల్టేజెస్ తీద్దాం. వోల్టేజెస్ రాంగ్ వచ్చినాయా రైట్ వచ్చినాయా, సక్సెస్ అయ్యామా లేదా అనేది ఐసీ వేసిన తర్వాత, బోర్డు కూల్ అయిన తర్వాత, ఆ హీట్ చల్లారిన తర్వాత మళ్ళీ వోల్టేజ్లు తీద్దాం. ఐసీ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఐసీ వేసాను, బోర్డు చల్లబడిపోయింది. మళ్ళీ వోల్టేజెస్ చూస్తున్నాను. అంటే హాట్గా ఉన్నప్పుడు చూడకూడదు. 5 వోల్టేజ్ వచ్చిందండి. వి బస్ లైన్ ఎంఐడి క్యాప్ దగ్గర 5 వచ్చింది. ఇందాకంతా 4.8 వచ్చి క్రమేపీ తగ్గింది. ఎంఐడి క్యాప్ 5 వచ్చింది. విపిహెచ్ లైను
బూ బూస్ట్ బూస్ట్ క్యాప్ అండి, బూస్ట్ కెపాసిటర్ అది. ఒకవైపు 9 వచ్చింది, ఒకవైపు 4.3 ఫ్లక్చువేట్ అయ్యిందండి అది. సో ఫ్లక్చువేట్ ఎందుకు అవుతుందంటే బ్యాటరీ కనెక్షన్ లేకపోయినా కూడా ఫ్లక్చువేషన్ వస్తుంది, అది నో ప్రాబ్లం. బ్యాటరీ పెట్టినప్పుడు రాకూడదు. మనం బ్యాటరీ లేకుండా ఓన్లీ ఛార్జర్తో చెక్ చేస్తున్నాం కనుక ఫ్లక్చువేట్ అవుతుంది, కానీ బట్ వోల్టేజ్లు అయితే కరెక్ట్గా వచ్చినాయి. సో 99% ఇది సక్సెస్ అయినట్టండి. ఎందుకంటే మనకు వాల్యూస్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి కనుక ఈ బోర్డ్ని మనం మదర్ బోర్డు కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఇప్పుడు. సో మీకు చూపిస్తున్నాను, అదిగోండి కస్టమరు పాత ఐసీ అది 41513 అండి. అది కస్టమర్ అంతకుముందు షాప్ అతను మార్చింది 41513. డిఫాల్ట్గా వచ్చేది 41511 ఐసీ అండి. మనం డిఫాల్ట్గా వచ్చిన ఐసీని వేసాం. సో ఈ ఐసీ వేయొచ్చు కానీ 41513 అనే ఐసీ వేయొచ్చు కానీ బట్ అది ఫెయిల్ అయింది ఐసీ. సో అందుకని అతనికి సక్సెస్ కనపడలేదు, దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాడు తను. ఐసీ మార్చాను అయినా రాలేదని తీసుకొచ్చాడు మన దగ్గరికి. సో మనం ఏం చేసాం, వోల్టేజెస్ రాంగ్ వస్తున్నాయి కనుక సో ఇన్పుట్లో ఇది ప్రాబ్లం ఉంది. సో ఐసీ ఎంఐడిలో కానీ బూట్ క్యాప్లో కానీ, అంటే ఇన్పుట్ నుంచి బూట్ క్యాప్ వరకు లోపల ఇంటర్నల్గా లీకేజ్ ఉంది ఐసీ. ఇలా ఐడెంటిఫై చేయాలండి. ఇక ముందు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే రిపీటెడ్గా అలాంటి మొబైల్స్ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, ట్రబుల్ షూట్ చేయలేకపోతున్నాను, ఎవరికైనా టెక్నీషియన్స్ కానీ అలాంటి అనుమానాలు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటి మీద వీడియో చేస్తాను. మీకు మరింతగా అర్థమయ్యేలాగా చెప్పాలనే నా ప్రయత్నాన్ని నేను చేరుకుంటానని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది చూస్తున్నారు, ఛానల్ని షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని. దయచేసి చేస్తారని, ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా కానీ కామెంట్ సెక్షన్లో కానీ తెలియజేస్తే వాటి గురించి తెలియజేస్తాను. రోజువారీ నా పని ఒత్తిడిల వల్ల నేను ఎక్కువ వీడియోలను అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను, కానీ తక్కువ వీడియోస్ ఉన్న మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది మన ఛానల్ ఫాలోవర్స్ డెడ్ మొబైల్ గురించి కొన్ని వీడియోస్ చేయండి, అసలు డెడ్ మొబైల్ గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియో డెడ్ మొబైల్ గురించి, అసలు డెడ్ ఫోన్ అనేది వస్తే మనం ఎలా చేయాలి అనేది తప్పకుండా మీకు వివరిస్తాను. ఇదిగోండి రెడ్మీ అని లోగో వచ్చింది, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసాం, బ్యాటరీ సింబల్ కూడా పడింది. ఈ మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయ్యింది, ఛార్జ్ అవుతుంది. మీకు డెడ్ మొబైల్ గురించి తప్పకుండా మంచి వీడియోస్తో మరి మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను.